నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు దారుణంగా పడిపోతున్నాయి. చలికి భయపడి బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. వాతావరణంలో మార్పులకు తోడు చలిగాలులు కూడా పెరిగాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో సాధారణం కంటే చాలా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దిగజారాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి రాష్ట్రంలో అత్యంత కనిష్టంగా 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డిలో 9.1, ఆదిలాబాద్లో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్ జిల్లాలోనూ 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే 3 రోజులు పరిస్థితి ఇలానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీనికి తోడు పొగమంచు కూడా వాహనదారులను ఇక్కట్లకు గురిచేస్తుంది. శంషాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో దట్టమైన పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.